దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఈరోజు ఉదయం శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ రికార్డు విజయాన్ని సాధించింది. తమిళనాడులో టీవీకి ఆధిక్యంలో దూసుకెళ్లింది. కేరళలో యూడీఎఫ్ సంపూర్ణ మెజార్టీ సాధించింది. అస్సాంలో బీజేపీ, పుదుచ్చేరిలో ఎస్ఆర్ కాంగ్రెస్ మరోసారి అధికారం చేపట్టనున్నాయి. కాగా పశ్చిమ బెంగాల్లో 293 స్థానాలకు గాను బీజేపీ 194 చోట్ల ఆధిక్యం కనబరచగా టీఎంసీ 94 చోట్ల ముందంజలో ఉంది. కాంగ్రెస్ సహా మిగతా పక్షాలు ఒక్కో స్థానానికి పరిమితమయ్యాయి. ఈసారి ఎన్నికల్లో మమతా బెనర్జీకి మొదటి నుంచి అనుకూలించలేదు. ఎన్నికలు తేదీలు ప్రకటించిన వెంటనే టీఎంసీ అనుకూల అధికారుల బదిలీలు, ఐప్యాక్పై ఈడీ దాడులు దీదీని ఉక్కిరిబిక్కిరి చేశాయి. దీనికి తోడు ప్రతి 140 మంది ఓటర్లకు ఒక భద్రతా సిబ్బంది చొప్పున మొత్తం 24 లక్షల మంది కేంద్ర సాయుధ బలగాలను మోహరించారు. తమ ఓటమిపై మమతా బెనర్జీ స్పందిస్తూ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ పేరుతో బీజేపీ ఓట్లను దొంగిలించిందని దీదీ ఆరోపించారు. ఈ మేరకు ఆమె ఈ వీడియోను విడుదల చేశారు. కాగా బీజేపీ విజయానికి ఎస్ఐఆర్తో పాటు బూత్ స్థాయి మేనేజ్మెంట్ బాగా పనిచేసింది. పోలింగ్ కేంద్రాలను బలమైనవి, దృష్టి పెట్టాల్సినవి, బలహీనమైనవి అంటూ 3 వర్గీకరణలు చేసింది. ఇక్కడే పన్నా ప్రముఖ వ్యవస్థ పనిచేసింది. ప్రతి కార్యకర్త 10-15 కుటుంబాలతో సత్సంబంధాలు నేర్పి 30-60 మంది ఓటర్లు పోలింగ్లో పాల్గొనేలా చేశారు. కేరళలో 140 స్థానాలుండగా యూడీఎఫ్ 100కు పైగా స్థానాల్లో ముందంజలో ఉంది. ఎల్డీఎఫ్ 36 స్థానాల్లో, ఎన్డీఏ 2 చోట్ల ఆధిక్యం కనబరిచాయి. అస్సాంలో 126 స్థానాలుండగా బీజేపీ 101 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 22 నియోజకవర్గాల్లో మాత్రమే ముందుంది. కాగా 2015లో కాంగ్రెస్ను వీడి భాజపాలో చేరిన హిమంత బిశ్వా శర్మకు కాంగ్రెస్ పార్టీలో లోపాలు, అస్సాం రాజకీయాలపై లోతైన పరిజ్ఞానం ఉంది. అందుకే అస్సాం గణపరిషత్, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ వంటి ప్రభావవంతమైన ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకున్నారు. దీనివల్ల జాతి, ప్రాంతీయ భేదాలకు అతీతంగా కాంగ్రెస్ వ్యతిరేక ఓట్లను ఏకీకృతం చేశారు. మరోవంక యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు వంటి నిర్ణయాలను పలుమార్లు బహిరంగంగా ప్రచారం చేస్తూ రాష్ట్రంలో హిందూ ఓటర్లను ఏకీకృతం చేశారు. ఇక ఆదివాసీ మద్దతును పొందగలిగారు. ఫలితంగా బీజేపీ ఏకపక్ష విజయాలను అందుకుంది. ఇదిలా ఉండగా తమిళనాడులో అంచనాలకు భిన్నంగా టీవీకే విజయం సాధించింది. మొత్తం 234 స్థానాలకు గాను 107 చోట్ల ఆధిక్యం కనపరిచింది. 69 స్థానాల్లో డీఎంకే కూటమి, 58 స్థానాలను అన్నా డీఎంకే కూటమి కైవసం చేసుకున్నాయి. కాగా అరగంటంలో అదరగొట్టిన టీవీకే చీఫ్ విజయ్ను పలువురు నేతలు అభినందిస్తున్నారు. ఇక పుదుచ్చేరిలో 30 స్థానాలకు గాను ఎన్ఆర్ కాంగ్రెస్ 18 చోట్ల ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 7 చోట్ల ముందంజలో ఉంది. మొత్తంగా ఈ ఎన్నికల ఫలితాలు బీజేపీకి మరింత బూస్ట్ ఇచ్చాయి. అయితే ఎస్ఐఆర్ దుర్వినియోగం దేశంలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఇటీవల కాలంలో భారతదేశంలో అత్యంత ఆసక్తిగా గమనించిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో పశ్చిమ బెంగాల్లో ఒకటి భారతదేశ ఎన్నికల చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఆ రాష్ట్రంలో లక్షలాది మంది ఓటర్లు ఓటు హక్కును హరించడానికి అనుసరించిన ఎస్ఐఆర్ ప్రక్రియ మనకు గుర్తుండిపోతుంది. ఎస్ఐఆర్లో ఓటు హక్కు కోల్పోయిన వారిని దేశం నిజంగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. కానీ కోట్లాది మంది నిస్సహాయ పౌరులు ఎంతటి మానసిక క్షోభకు గురయ్యారో, ఎన్నికల సంఘం అధికారుల ముందు ఎలా సాగిలపడ్డారో మనం గుర్తు చేసుకుంటాము. అది ఎంత అసంబంధమైనప్పటికీ తాము ఉన్నామని నిరూపించుకోవడానికి వారు మండు టెండర్లో నిలబడ్డారు. 2002 గుజరాత్ హిందూ హృదయ సామ్రాట్ 2014 మేలో తన సన్నిహితుడి విమానంలో ఢిల్లీకి వచ్చినప్పటి నుండి అతను అన్ని రాజ్యాంగ పర్యవేక్షక సంస్థలను తన ఆధీనంలోకి తీసుకున్నాడు. ప్రధానంగా తన నీతి భావి అనుచరులను అధిపతులుగా నియమించి వాటిని తన ఆయుధాలుగా వాడుకుంటూ తన స్వప్రయోజనాలు కాపాడుకుంటున్నాడు. అయితే 2025 రాష్ట్ర ఎన్నికలు ఒక రాజ్యాంగ పదవి ముసుగులో వచ్చిన ఒక క్రూరమైన యోధుడి రాకను సూచిస్తున్నాయి. తన యజమాని రాజకీయ ఎజెండాను అమలు చేయడానికి ఓటర్లలో బీభత్సం సృష్టించిన ఎస్ఐఆర్ అనే కొత్త ఆయుధ సంపత్తితో అతను రంగంలోకి దిగాడు. ఈ కొత్త ఆయుధ సంపత్తిని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇది గణతంత్ర రాజ్యం అంతటా ఖచ్చితంగా ప్రయోగించడం ఖాయం. బెంగాల్లో ఎవరు గెలిచారనే దానికంటే ఇదే ముఖ్యం. ఇరు పక్షాలు తాము గెలిచామని ఉప్పొంగిపోతున్నాయి. వాస్తవంలో ఈ ఎన్నికలను అంగీకరించలేని లక్షలాది మంది ప్రజలు వీధుల్లోకి రావచ్చు. జరిగిపోయిన దానిని బట్టి చూస్తే బెంగాల్ కోటాను స్వాధీనం చేసుకోవడానికి పకడ్బందీగా ప్రణాళిక వేసి నిర్దాక్షిణ్యంగా అమలు చేసిన ఆపరేషన్లో ఎన్నికల సంఘం కేవలం ఒక సహచరి మాత్రమేనని స్పష్టమవుతుంది. కొత్త ప్రధాన ఎన్నికల కమిషనర్ బీహార్ కోసం 2025 జూన్లో ఎస్ఐఆర్ అనే ఒక ప్రక్రియను ప్రకటించి తన మొదటి అడుగు వేసినప్పుడు అందరూ నివ్వెరపోయారు. ఆయనకు ముందున్న 24 మంది ప్రధాన ఎన్నికల కమిషనర్లు ఎటువంటి పెద్ద వివాదం లేకుండా విజయవంతంగా పూర్తి చేసిన 75 ఏళ్లుగా కాలపరీక్షకు నిలిచిన ఓటర్ల జాబితా సవరణ పద్ధతి నుండి తమకు నచ్చని వ్యక్తి వైదొలగాలని ఏదో ఒక శక్తివంతమైన వర్గం కోరుకుంటున్నట్లు త్వరలోనే స్పష్టమైంది. ఈసీఐ కొత్త తరహా ఎస్ఐఆర్ విధానం ఓటర్లను అనుమానితులుగా చూడటం, వారి పౌరసత్వాన్ని ప్రశ్నించడం వంటి వాటితో ఒక రాజ్యాంగ హక్కును తక్షణమే పీడకలగా మార్చింది. ఈ మేరకు బీహార్లో ఈసీఐ తన కొత్తగా లభించిన అధికారులతో విర్రవీగుతూ ఎన్నికల జాబితాలను ఇష్టానుసారంగా మార్చేసింది. తమ రాజకీయ అధిపతులకు ముప్పుగా కనిపించే ఓటర్లను కావలసినంత సంఖ్యలో తొలగించి రాజ్యాంగబద్ధమైన సంస్థ తన పనిని తాను చేసుకోనివ్వాలని కోర్టులను ఒప్పించి బలవంతంగా ముందుకు తీసుకెళ్లడానికి కమిషన్కు ఒక చక్కటి సాకుగా మారింది. బీహార్లోని అనుకూల ప్రభుత్వం ఈసీఐ వ్యూహానికి సహకరిస్తున్నట్లు కనిపించింది. అసలు లక్ష్యం పశ్చిమ బెంగాల్ కాబట్టి బీహార్ కేవలం ఒక నెట్ ప్రాక్టీస్ మాత్రమేనని అందరికీ తెలుసు.
తుది ఓటర్ల జాబితాకు 6 నెలల కన్నా తక్కువ సమయం మిగిలి ఉండగా 2025 అక్టోబర్లో పశ్చిమ బెంగాల్లో ఎస్ఐఆర్ ప్రకటించారు. సహజంగానే సుప్రీంకోర్టు ముందు తొందర అనేది ఈసీఐ వ్యూహంగా మారింది. సిఈసి ఉద్దేశపూర్వక అభ్యంతరకర ప్రవర్తన పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయి అతని ఉచ్చులో పడింది. మమతా బెనర్జీ బలహీనత, ఆమె కోపం, ప్రతి పోరాటాన్ని వ్యక్తిగతంగా తీసుకోవడమే, తద్వారా ఆమె దాన్ని నేర్పుగా తిప్పికొట్టే అవకాశాన్ని కోల్పోయింది. కాగా ఆల్ట్ న్యూస్ బెంగాల్లోని కేవలం 6 నియోజకవర్గాలను పరిశీలించగా వాటిలో 3 లక్షల మంది ఓటర్లను పరిశీలనలో ఉంచినట్లు కనుకుంది. వీరిలో 92.4% మంది ముస్లింలు ఉన్నారు. యజమాని కోరుకొని ఓటు హక్కును హరించడానికి ఈ సిఈసి కల్పించిన మరింత వినాశనకరమైనటువంటి మార్గమే ఈ ఎస్ఐఆర్ అని పలువురు మేధావులు పేర్కొంటున్నారు. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.